నిజంగా నువ్వు మరణ దినాన్ని మార్చుకోవాలనుకున్నావా? ఆయుష్కాలాన్ని పెంచుకోవాలనుకున్నావా? ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? అయితే నీవు అబ్రహాములాగా నువ్వు దేవుని కొరకు యథార్థముగా మంచిగా నువ్వు ఉండగలగాలి. అందుకే అబ్రహాం ఎప్పుడు చనిపోయాడో చదువు తల్లి. 175 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆదికాండము 29వ అధ్యాయం 25వ వచనం, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందాడటండి. మంచి ముసలితనం చూసారా? మంచం మీదకి వెళ్ళిపోయి, మంచం మీద రోగిష్టిగా ఉండిపోయి, అలాగ ఒక 6 నెలలు బెడ్ మీద అలా ఉండి ఉమ్ములు వేసుకొని పాసుకెళ్ళుకొని ఏమండి అందరికీ చిత్రహింసలు పెట్టేసి ఇలా లేడటండి అబ్రహాం. దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తులు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో అని మనం ఆలోచిస్తే మంచి ముసలితనమునందు తీసుకొని వెళ్ళిపోయాడట.